హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపు. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్ట్ ఉండే ఈ గులాబ్ జామ్లు చిన్న టిప్స్తో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడం కోసం ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ను వాడుతున్నాను. మీరు కావాలంటే ఇంకా వేరే బ్రాండ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి 175 గ్రామ్స్ అనమాట. నేను ఇక్కడ 2 తీసుకున్నాను. ఇది 1+1 ఆఫర్ వచ్చింది. ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి 145 రూపీస్. 1+1 ఆఫర్ అంటే 2 ప్యాకెట్స్ వచ్చేసి 350 గ్రామ్స్. 350 గ్రామ్స్ వచ్చేసి 145 రూపీస్ అనేది మనకు పడుతుంది. ఈ విధంగా 2 ప్యాకెట్స్ని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఈ విధంగా వేసుకుని కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ పిండిని మనం చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు. అలా ప్రెస్ చేసుకుంటూ నార్మల్గా కలుపుకుంటూ ఉండాలి. పాలనేవి ఒకటేసారి ఎక్కువ పోసేయడం వలన మనకి పిండి అనేది జారైపోతుంది. అందుకని మీకు ఎంత సరిపోతుందో అదే విధంగా కొంచెం కొంచెం వేసుకోవడం వలన మీకు ఈ పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, చపాతీ పిండి కలిపినట్టు మెల్లగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ పిండిని ఎక్కువ ప్రెజర్ పెట్టి కలపాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి సాఫ్ట్గా చక్కగా అయ్యింది. ఈ విధంగా అయిన తర్వాత ఒక తడి క్లాత్ కానీ ఏదైనా ఒక గిన్నెని కానీ ఈ పిండి మొత్తం కవర్ అయ్యేలాగా పైనుంచి మూతలా పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మీ టైం వీలుని బట్టి ఈ పిండిని నానబెట్టుకోండి. ఈ విధంగా మనం నానబెట్టడం వలన పిండి అనేది మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ పిండి ముద్ద మొత్తం కవర్ అయ్యేలాగా ఈ విధంగా పైనుంచి నేను ఒక గిన్నెను బోర్లించుకుని 1 గంట పైనే నేను ఈ పిండిని బాగా నాననిచ్చాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లయితే పిండి మనకి చాలా చక్కగా ఉబ్బినట్లు కనిపిస్తుంది కదా. ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ చక్కగా చిన్న చిన్న ఉండల్లా చేసుకోండి. చాలామందికి ఉండలు చేయడం సరిగ్గా రాదు. దానికి క్రాక్స్ రావడం, ఉండ అనేది విడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇట్లాగా చేతికి ఫస్ట్ ప్రెస్ చేసుకుంటూ గట్టిగా ఈ విధంగా రౌండ్గా ఉండలు చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. అన్నీ కూడా ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక స్టీల్ గిన్నెలోకి 2 గ్లాసెస్ షుగర్ని వేసుకోవాలి. షుగర్ వచ్చేసి మనకి ఇక్కడ నేను 600 గ్రామ్స్ వేసుకున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. షుగర్ ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది. ఒక 4 ఇలాచీని తీసుకుని బాగా దంచి ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. దీనికి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి ఒక 5 మినిట్స్ బాగా మరిగితే సరిపోతుంది. మీరు ఈ షుగర్ సిరప్ని ఒకసారి ఇలా అంటుకుంటే, ఇది స్టిక్గా అంటుకుంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్లో షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ విధంగా మరిగిన తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి ఇది చల్లారిపోకుండా పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ ఉండలు ఫ్రై చేయడం కోసం ఒక ప్యాన్లో ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మీరు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండలను, ఏ క్రాక్స్ లేకుండా ఉన్న ఉండల్ని ఈ విధంగా రౌండ్ షేప్లో వేసుకుని ఒకసారి పైనుంచి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కొంతమంది చేసే పొరపాట్లు ఏంటంటే అన్నీ రెడీగా చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు. ఉండలన్నీ ఒకటేసారి చేయడం వలన తొందరగా పైనుంచి ఆరిపోతూ ఉంటాయి. ఆ విధంగా ఆరడం వలన కూడా లోపల సరిగ్గా ఉడకకుండా మనకి పిండి పిండిగా ఉండిపోతుంది. ఈ విధంగా ఆయిల్లో వేగుతున్న టైంలో మరొక వైపు ఇంకొన్ని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని వేయించడానికి సిద్ధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఉండలన్నీ ఆ విధంగా చేయడం వలన మనకి ఎలాంటి క్రాక్స్ లేకుండా లోపల మొత్తం ఉడికిపోయి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఆయిల్లో వేయించేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను. నాకు తెలిసి ఈ టిప్ ఎంతోమందికి తెలిసి ఉండదు. ఫ్రై చేసుకున్న ఈ ఉండల మొత్తానికి ఒక టూత్పిక్తో ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వలన ఈ గులాబ్ జాములన్నీ షుగర్ సిరప్లో వేసినప్పుడు చాలా చక్కగా నానతాయి. లోపల అనేది మనకి ఎలాంటి పిండి ముద్దలు లేకుండా చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఒకసారి మీకు కూడా ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా ఇదే విధంగా ట్రై చేస్తాను. ఈ విధంగా ఉండలన్నిటికీ హోల్స్ పెట్టుకున్న తర్వాత
ఈ చక్కెర పాకంలోకి వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. అదేవిధంగా మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా ఈ షుగర్ సిరప్లో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 3 to 4 అవర్స్ బాగా నాననివ్వాలి. మూత పెట్టుకుని ఒక 4 అవర్స్ తర్వాత నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నాకు గులాబ్ జాములు అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, నేను చేసిన సైజుకి ఇక్కడ డబల్ క్వాంటిటీ అయ్యింది. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో ఈ గులాబ్ జామ్ను చేసి చూడండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ గులాబ్ జాములు అనేవి ఒక పండగలప్పుడే కాదు, మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ హ్యాపీగా చేసేయవచ్చు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ఈ గులాబ్ జామ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా గులాబ్ జామ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.